సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఇప్పుడు బీఆర్ఎస్ అధ్యక్షులు ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కవిత కొద్ది కాలంగా ఆమె పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు. బయటకు వచ్చి రకరకాలుగా హరీష్ రావు మీద కొన్ని సందర్భాల్లో కేసీఆర్ మీద కూడా ఆమె రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు, రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు. రాజీనామా చేసిన సందర్భంగా మండలి చైర్మన్ ఏంటంటే ఆమెను మళ్ళీ భావోద్వేగంగా ఎమోషనల్గా డెసిషన్ తీసుకోవద్దమ్మా, మళ్ళీ ఒకసారి ఆలోచించుకోమని చెప్తే ఇవాళ మొత్తంగా కూడా ఆమె ఆ, ఒక పెద్ద ఉపన్యాసంతో ఇప్పుడు మండలిలో పెద్ద ఉపన్యాసం ఇచ్చారు. అంటే పెద్ద కన్ఫెషన్. అంటే ఇప్పుడు ఇది కంపారిజన్ సరైన కంపారిజన్ కాదు, కానీ తను ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది, టీఆర్ఎస్లో ఏ రకమైన, అదే టీఆర్ఎస్ లేదంటే బీఆర్ఎస్లో తన పాత్ర ఏంటి, ఆ, మొత్తం అంతా చెప్పుకుని వచ్చింది. తను చెప్తే కూడా తన జరుగుతున్న చెడును కూడా తన తండ్రికి తను చెప్పినా సరే ఆయన వినలేదు. అట్లాగే అన్ని విషయాలు కూడా మాట్లాడింది. ఈ ఈమె కన్ఫెషన్ మీద ఇప్పుడు మనతో మాట్లాడటానికి అన్నవరం బ్రహ్మయ్య గారు మనతోటి ఉన్నారు. సీనియర్ జర్నలిస్టు, తెలుగు తోరణం సంపాదకులు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రహ్మయ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. అదే ఇప్పుడు ఇప్పుడు ఇవాళ మీరు కవిత చెప్పినట్టు కవిత ఉపన్యాసం చూసుంటారు. దాని మీద మీరు ఏంటి మీ ఫస్ట్ రియాక్షన్? అవును, కవిత ఉపన్యాసం ఇప్పుడు వరకు జరిగిందంత డిఫరెంట్. ఒక అంశం మీద క్లారిటీ ఇచ్చినట్టుగా అనిపించింది ఆవిడ. ప్రధానంగా ఇప్పటి వరకు ఏం జరిగిందంటే సమాంతరంగా ఆవిడ బయటికి ఎందుకు వచ్చింది అనే దాని మీద ఆస్తి పంపకాలలో తేడా వచ్చింది. ఆంధ్ర ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డికి చెల్లెలకు షర్మిలకి ఎట్లయితే ఆస్తిపరమైన వివాదాల్లో తేడాలు వచ్చినాయో, అట్లాగే కేటీఆర్ కి సంబంధించి కేసీఆర్ ఆస్తులు పంచుకోవడంలో కేటీఆర్ కి కవిత గారికి విభేదాలు వచ్చడం ద్వారానే ఎంత బయటకు వచ్చింది అనేది ఒక ప్రచారం జరిగింది ఇప్పటి వరకు. అయితే ఆ విషయాన్ని ఇవాళ స్పష్టంగా ఆవిడ అసెంబ్లీలో కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన మాట ఏంటంటే, నాకు దైవభక్తి ఎక్కువగా ఉంది, నేను దేవుడి మీద ప్రమాణం చేసి చూస్తున్నా, అట్లాగే నా ఇద్దరు పిల్లల మీద కూడా ప్రమాణం చేస్తున్నా, ఆస్తి కోసం నీ ఎంత చేయలేదు అని ఆవిడ స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఇటువంటి సహజంగా మనం పోలిక ఇందాక మీరు పోలిక చేయడానికి వీల్లేదులే, కానీ తరిమిల నాగిరెడ్డి గారు ఆ రోజున అసెంబ్లీలో శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తూ చాలా దీర్ఘమైన ప్రసంగం చేశారు. పెట్టుబడులు భారతదేశం అనేది, తాకట్లో భారతదేశం అనే పేరుతో పుస్తకం బయటకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ని కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే తాకట్లో బీఆర్ఎస్ అన్నట్టు ఏమో అది పెట్టినట్టు ఉంది మాట్లాడిన మాటలను పెట్టి చూస్తే. అట్లా ఆవిడ ఇవాళ ఎమ్మెల్సీ రాజీనామా చేస్తూ చివరికి ఆవిడ చేస్తున్న ప్రసంగం చూస్తే చాలా అంశాలు ఆవిడ ఏం చెబుతున్నారు ఇప్పుడు కొత్త విషయాలు అంటే, కొత్త విషయాలు కదా, పాతది. బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాల్లో, అట్లాగే నీటి పంపిణీ, నీటిపారుదల అంశాల్లో, ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో నేను వ్యతిరేకించాను. నేను ఇవాళ కొత్తగా వ్యతిరేకించలేదు, పార్టీలో ఉండి ఆనాడే వ్యతిరేకించాను అని చెప్పడం అన్నది చాలా అంటే బీఆర్ఎస్ చాలా పెద్ద దెబ్బ కదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడు జలవనరుల ప్రాజెక్టులకు సంబంధించి హోరాహోరీగా పోట్లాడు జరుగుతున్న టైంలో ఈ రకంగా చెప్పడం అంటే బీఆర్ఎస్ కి కేసీఆర్ కి పెద్ద దెబ్బ కదా. అంటే హరీష్ రావుని ఎట్లాగైనా శత్రువుగా డిక్లేర్ చేశారు. ఇప్పుడు డిఫెన్స్ లో వెళ్ళిపోయింది, పార్టీ మొత్తం డిఫెన్స్ లోకి వెళ్ళిపోతుందండి. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుంది. పైగా ఆవిడ ఏం చెబుతుంది, నేను మళ్ళీ రాజకీయ పార్టీ పెడతా ఉంటుంది, రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేస్తా అంటుంది. ఆవిడ రాజకీయ పార్టీ పెడితే ఎక్కడి నుంచి వస్తారు కార్యకర్తలు, రాజకీయ పార్టీ పెడితే ఎవరి నుంచి వస్తారు కార్యకర్తలు? ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకులు, అంటే ఆ పార్టీని చేర్చాల్సిందే ఖచ్చితంగా. ఈ అంశాన్ని తేలికగా తీర్చుకునే అంశం కాదు. బిఆర్ఎస్ వాళ్ళు దీన్ని, మరి కేసీఆర్ గారు మొండివాడు అనే ఉన్నదే అయ్యే లక్షణాలు కేటీఆర్ లో కూడా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి మనకి. వాళ్ళిద్దరు కూడా చాలా మొండిగా ఉన్నారు, కూతుర్ని సముదాయించలేకపోయారు. ఇక్కడ ఫుల్గా నిజానికి ఆ అమ్మాయిని సముదాయించి ఏ విషయంలో ఆవిడ వ్యతిరేకత ఉంది తెలుసుకొని దానికి సంబంధించి ఆ వ్యతిరేకతని తగ్గించి, ఆ వ్యతిరేకతను వివరణ ఇచ్చేసి ఇట్లా వ్యతిరేకించడం తప్పు అమ్మా, వ్యతిరేకించకూడదు అని చెప్పి ఆవిడని సముదాయించలేకపోయారు. ఇద్దరు నాయకులు కూడా సీనియర్లు అయి ఉండి, తండ్రి గారి సీనియర్ అయ్యాడు, తండ్రి గారిని విఫలం అయ్యాడు, పార్టీ అధ్యక్షుడుగా కూడా కేసీఆర్ విఫలం అయ్యాడు. అట్లా ఇక్కడ సోదరుడుగాను ఈయన విఫలం అయ్యాడు కేటీ రామారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా విఫలం అయ్యాడు దీనికి సంబంధించి. సో ఈ స్థితిలో ఆ పార్టీకి తీవ్రమైన నష్టం జరగబోతోంది. మొన్నే
పంచాయతీ ఎన్నికల్లో చాలా నష్టం జరిగింది. రకరకాలుగా ఉన్నటువంటి వ్యవహారాలు ఇప్పుడు ఎట్లాగో గ్రామీణ ప్రాంతాల్లో అంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాకు పెద్దగా బలం లేదు కాబట్టి వాళ్ళు సంతృప్తి చెందుతున్నారు, మాకు రాకపోవడం పెద్ద సమస్య ఉంది అనే స్థితిలో. కానీ ఫలితాలు ఓటర్లు ఎన్ని ఓటింగ్ సిస్టమ్ చూసుకుంటూ ఉంటే బీఆర్ఎస్ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీస్ చూస్తున్నట్లయితే ఇదే పరిస్థితి రేపు పొద్దున వాళ్ళు మున్సిపాలిటీ ఎన్నికలకి వెళ్తా ఉంటున్నారు. మున్సిపాలిటీ ఎన్నికలకి వెళ్తే మున్సిపాలిటీలో లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ చుట్టుపక్కల బలం వచ్చేస్తుంది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే కవిత గారు మాట్లాడుతున్న అంశాలు చూస్తే అంటే పొట్ట ఇప్పదీసి చూపించేస్తుంది అన్ని ఆవిడ దానికి సంబంధించి. బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ పొట్టని ఇప్పేసి ఏం కనిపిస్తుంది పొట్ట విప్పితే అందరికీ తెలిసిందే పద్యం ఉంది కదా, పొట్ట విప్పు చూడు పురుగులు అని చెప్పేసి పద్యాన్ని అట్లా స్థితికి తీసుకొస్తుంది ఆవిడ దానికి సంబంధించి. ఆ దాకా తెచ్చుకోకూడదు దీనికి సంబంధించి. సో ఈ విషయంలో కవిత విషయంలో సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఖచ్చితంగా ఆ పార్టీకి చెందిన వాళ్ళు, ఆవిడ కుటుంబానికి చెందిన వాళ్ళే సమాధానం చెప్పాలి. అంటే అసలు కేసీఆర్ సమాధానం చెప్పలేము. ఎందుకంటే ఆమె ఒక మాట కూడా ఉంది, ధర్నా చౌక్ను రద్దు చేసినప్పుడు కూడా అది ప్రజాస్వామికం కాదని నేను చెప్పాను, కానీ అసలు ఇంకా రాష్ట్రం వచ్చింది ఇంక ఉద్యమాలతో పని అయిందని చెప్పేసి అప్పుడు కేసీఆర్ నిరంకుశత్వానికి దాన్ని సజీవ ఉదాహరణగా అందరు చెప్పారు. ఎందుకంటే అసలు ధర్నా చౌక్ తీసేసి ఎవరు ధర్నాలు చేయడానికి వీలు లేదనేది అది నిజంగా చాలా డ్యామేజింగ్ కదా. అప్పుడు అది మనకి విచిత్రమైన ద్వారా ఇప్పుడు కనుక మనకు చారిత్రకంగా చూసుకున్నట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ విడిపోయే సందర్భంలో సిపిఎం సందర్భంలో మనకి ఆల్రెడీ సోషలిజం ప్యాటర్న్ లోకి వెళ్ళిపోతుంది భారతదేశం. కాబట్టి మనకి ఇంక కమ్యూనిస్ట్ పార్టీ అవసరం ఏముంది, సాయుధ పోరాటం చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి సిపిఐ వాళ్ళకి ఎట్లయితే చెప్పారో ఆ కేసీఆర్ కూడా అదే ధోరణిలో మనకి తెలంగాణ వచ్చేసింది కాబట్టి మొత్తం బాధ్యతలన్నీ కరువు సమస్యలు ఏమి ఉండవు, తనదే రామరాజ్యము తామే రాముడు అనే స్థితిలో మార్పు అయ్యంతా ఏకపక్షమైన ప్రజాస్వామ్యంలో ఆ తరహా వాదనలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు కాబట్టి కవిత ఆ మాత్రం చెప్పడం ఆ రోజు నిజంగా చెప్పుకున్నట్లయితే మాత్రం గొప్పగా చెప్పిందనే చెప్పాలి తండ్రికి. ఇంకో విషయం కూడా ప్రస్తావించిందండి. బోళ్ళంత మంది కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పాము. ఆ విషయంలో కూడా నేను వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళందరూ బాధితులందరూ నా దగ్గరికి వచ్చారు తప్ప సింగరేణి కార్మికులు కానీ వీళ్ళందరికీ నేను ఏదో ఒకటి చేయడానికి మా నాన్న ద్వారా ట్రై చేశాను, ఆయనకు నచ్చ చెప్పినా సరే చేయలేదు అనేది అదొక పాయింట్. దాని మీద ఏం చెప్తారు? అది చెప్పేది ఇప్పుడు ఆవిడ అదొకటే కాదు, వాడితో పాటుగా చెప్తుంది చాలా అంశాల్లో నేను విభేదిస్తున్నాను. పార్టీ నిర్మాణ పరంగా పక్కన పెడితే విధానాలు ఏదైతే వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు అమలు జరుగుతున్నాయో అవన్నీ కూడా పార్టీ ప్రాథమిక అంశాలకు విరుద్ధంగా ఉన్నాయి, మనం చెప్తున్న అంశాలకు విరుద్ధంగా ఉన్నాయి. అందుకోసం నేను వ్యతిరేకించాను దానికి సంబంధించి. ఇప్పుడు మనం యాక్చువల్ వాళ్ళు ఏం చెప్తున్నారు, బీఆర్ఎస్ అనేది అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ, సమస్యలు ఉన్నాయి కాబట్టి ఉద్యమం నిలబడింది కాబట్టి ఆయన ఉద్యమ నాయకుడిగా ఉండి తెలంగాణ సాధించగలిగారు. అది ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి క్లెయిమ్ చేసుకుంటున్న అంశం. వాళ్ళు సాధించుకోవటంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర క్రియలుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపి ఉండకపోతే, అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కీలక పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఆమోదం తెలిపి ఉండకపోతే, అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆమోదం తెలిపి ఉండకపోతే ఇవాళ ఇవన్నీ వచ్చి ఉండేది కాదు. ప్రత్యేక తెలంగాణ అనే పదం వచ్చి ఉండేది కాదు. ఇంకా ఉద్యమాలు కొనసాగుతూ ఉండేవి. ఆ కొనసాగటంలో ఏం జరిగేదో తెలియదు మనకి. కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళు ఉద్యమం ఎంత గొప్పదో దాన్ని ఆమోదించిన కాంగ్రెస్ పార్టీ గొప్పది. ఆ ఆమోదానికి మద్దతు తెలిపినటువంటి తెలుగుదేశం పార్టీ వంటి రాజకీయ పార్టీల యొక్క నిర్ణయాలు కూడా గొప్పవి. వాటిని మనం మర్చిపోకూడదు. దానికి సంబంధించి వాళ్ళు యాక్సెప్ట్ చేయబట్టే ఇవాళ రాష్ట్ర విభజన జరిగింది, తెలంగాణ ఏర్పడింది. దానికి సంబంధించి అట్లనే సమస్యలకు సంబంధించి కూడా అనేక సమస్యలు, అనేక మంది ప్రాణత్యాగం చేస్తారు. ఆ విషయాలకు సంబంధించి కూడా చాలా అసెంబ్లీలో కూడా దానికి సంబంధించి ఒక మాట ఉందండి. అంటే ఇప్పుడు మనం మొత్తం చాలా మందికి సబ్సిడీలు ఇస్తున్నాం, ఇవన్నీ ఇస్తున్నాము, కార్యకర్తలకి మనం ఏమీ చేయలేకపోయాము, వాళ్ళకి కార్యకర్తలకి ఉన్న వాళ్ళకి అని కూడా ఉద్యమ సమయంలో వాళ్ళు నిర్లక్ష్యం చేసేవన్నది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. అదే ఇప్పుడు ఆ రోజులో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు.
అట్లా వాళ్ళకి పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నారు. ఆ కుటుంబాలు ఎంతమందిని గుర్తించారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఆ కుటుంబాల పరిస్థితి ఉంది ఇవాళ ఎట్లా ఉన్నది అని చెప్పాలి కదా ప్రజలకి. అదండి. ఆయన మాత్రం ఆయన కూడా చాలా అంశాలు మాట తప్పాడు కదా. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ మన ప్రత్యేక రాష్ట్ర విభజన జరిగితే మన టిఆర్ఎస్ ని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేస్తా అన్నాడు. అవును. అట్లాగే దళిత నాయకుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. అట్లనే బొంత పురుగును కూడా నేను ముద్దాడుతా అని చెప్పాడు. ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి దీనికి సంబంధించి. అదండి. అవన్నీ వదిలేసి అధికారం తీసేసుకున్నాడు. రావడం దాన్ని ప్రకటన చేయడం దాన్ని తీసేసుకున్నాడు. ఆయనే ఉద్యమ నాయకుడిగా చెప్పుకున్నాడు. తన వల్లే చేశారు. కొంతమంది మంచి అనుయాయులుగా ఉన్నవాడు తెలంగాణ జాతిపిత అని చెప్పుకున్నాడు. ఇవన్నీ సరే, కానీ ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి మీరు చేసినటువంటిది ఏమిటి? కష్టాలు సుఖాలు ఇవాళ మీ కార్మికులకు సంబంధించిన అంశాలు సెకండరీ. అసలు ఫస్ట్ ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఆ కుటుంబాలకి ఏం చేశారు అంటే అన్నది ఇప్పుడు బయట వాళ్ళే ఆ విమర్శ చేస్తున్నారు. దానితో ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకొచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు, ఫిరాయింపులు ద్వారా వచ్చిన వాళ్ళని కూడా విమర్శలు ఉన్నాయి. అంటే అప్పుడు ఆ విమర్శలన్నీ బయట అవునండి. వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈమె చేయటం వలన దానికి మరి శాంక్టిటీ పెరిగిందని చెప్పుకోవాలా ఆ విమర్శలన్నిటికి కూడా. ఖచ్చితంగా హ్యానిటీ పెరుగుతుందండి. అట్లాగే రెండోది బిఆర్ఎస్ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఏర్పడింది. ఇవాళ ప్రజల దృష్టిలో సమాధానం చెప్పుకోకపోతే ముద్దాయిగా నిలిచిపోతుంది ఖచ్చితంగా బిఆర్ఎస్. చాలా కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఫస్ట్. ఎందుకంటే పార్టీ నిట్టనలుగా చీలిపోయే స్థితి వస్తుంది. దానికి సంబంధించి బయటికి రావడం ద్వారా అంటే కార్యకర్తలు పార్టీ పరంగా కనిపించకపోవచ్చు, కానీ కింద స్థాయి కార్యకర్తలు ఎంతో కొంత చీలికి వస్తుంది కదా దానికి సంబంధించి. అట్లాగే మనుగడ ఈ ప్రశ్నలన్నీ లేవనెత్తడం ద్వారా సమాధానంగా చెప్పలేకపోతే బీఆర్ఎస్ నాయకులు కనుక సమాధానం చెప్పకపోతే చాలా కష్టాలు పడుతుంది. వీటన్నిటికి మించి ఆవిడ స్పష్టం చేసింది వాడు ఏమని, ఇది ఆస్తి తగాదా కాదు, కుటుంబ తగాదా కాదు, కేవలం సంస్థాగత మన విధానాల పరమైనటువంటి రాజకీయ అంశాలు. తగాదా, అండి రాజకీయ తగాదా అని చెప్పినట్టయింది. రాజకీయ తగాదా. అధికారం ఉన్నప్పుడు చేయవలసిన పనులు చేయలేదు, చేయకూడని పనులు చేసింది. రెండు అంశాలు ప్రస్తావించింది ఆవిడ దానికి సంబంధించి. సో కాబట్టి ఇంకొక విషయం అండి, ఇప్పటి వరకు హరీష్ రావు కేటీఆర్ ఇప్పుడు కేసీఆర్ తర్వాత నాయకులు అని చెప్పేసి చెప్పారు. ఆమె కూడా కొంత ఆ విషయంలో కూడా ఈమె నన్ను తను ఇన్ఫీరియర్గా చూశారని చాలా రోజులుగా చెప్తున్నా. నేను అక్కడ అమెరికాలో ఉద్యోగం వదిలేసి వచ్చానని. అంటే ఇవాళ ఇంకొక కొత్త విషయం ఆమె ఇంపార్టెన్స్ని తెలుపుకోవడానికి చెప్పింది. సోనియా గాంధీ తోటి కేసీఆర్ మీటింగ్ని ఆస్కార్ ఫెర్నాండెస్తో తను మాట్లాడి ఏర్పాటు చేశాను. అంటే ఇప్పటివరకు బయటకు రాని విషయం. ఢిల్లీలో అవునండి. ఢిల్లీలో ఆస్కార్ ఫెర్నాండెస్ని తను సంప్రదించి ఆయన ద్వారా కేసీఆర్కి అపాయింట్మెంట్ ఇచ్చింది అంటే తను ఎంత కీలక పాత్ర వహించింది అనే విషయాన్ని గుర్తించడం లేదనేది కూడా ఇవాళ మాట్లాడింది. అవునండి. అవును. ఇప్పుడు చెప్పింది నిజమండి. ఆ రోజున సోనియా గాంధీ అత్యంత కార్యక్రమాలన్నీ కూడా ఆయనే చూసేవాడు. దానికి సంబంధించి కీలకమైన రాజకీయ సలహాదారుడు ఉన్నాడు ఆయన. ఉండి అన్ని వ్యవహారాల్లో ఆయనే చక్కబెట్టింది. మరి ఈవిడికి యాక్చువల్ గా అమెరికాలో ఉద్యోగం వదిలేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ లెక్క వస్తే అమెరికాలో ఉద్యోగం వదిలేసి కుటుంబం కేటీఆర్ కూడా వదిలేసి వచ్చాడు. అంటే కవిత గారు కూడా అక్కడి నుంచి వదిలేసే వచ్చారు దీనికి సంబంధించి. అంటే మిగతా వాళ్ళ కేటీఆర్ సరైనటువంటి సముచిత స్థానం పొందాడు పార్టీలో. అతనితో పోల్చుకుంటే కవిత గారికి సముచిత స్థానం లభించాల. అందువల్లే ఆవిడ అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి ఇండైరెక్ట్ గా స్పష్టంగా చెప్పారు ఆవిడ దానికి సంబంధించి. ఆవిడ చెప్తున్న విధానాలు పార్టీ పరంగా, ఎందుకంటే నేను చేశాను ఎక్కువ కేటీఆర్ కంటే, కానీ చేసిన దాన్ని నాకేమీ గుర్తింపు లేకుండా పోయింది పార్టీలో అనే భావన ఆమెలో ఉంది. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి వెనక్కుండి ఏమితోటి ఇవన్నీ చేయిస్తున్నాడనే ఒక విమర్శ కూడా, ఇవన్నీ చేయిస్తున్నాడనే ఒక విమర్శ కూడా ఉంది. దాని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు సహజంగా అట్లా చెప్పుకుంటారండి వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు డిఫెన్స్ లో వాళ్ళు సమర్థించుకోవాలంటే ఏం చేస్తారు వాళ్ళు? ప్రత్యర్థి మా అమ్మాయిని ప్రత్యర్థి వాళ్ళు చేశారు కాబట్టి, లేదంటే డైరెక్ట్ సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా. అందుకోసం ఏం చేస్తారంటే ఒక రేవంత్ రెడ్డిని ఒక ఇదిగా చూపిస్తున్నారు. ఏది కవిత యొక్క లేవనెత్తుతున్న అంశాలకి సమాధానంగా ఒక రేవంత్ రెడ్డిని ఒక కారణంగా చూపిస్తున్నారు. నిజానికి ఆవిడ చెప్తుంది పదే పదే ఎందుకు ఇస్తారండి కాంగ్రెస్ వాళ్ళు?
ఏ విధంగా ఇస్తే నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీని తిట్టింది ఆవిడ, నిన్నటిదాకా విధానాలు వ్యతిరేకించింది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎట్లా మద్దతు ఇస్తారు? అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇండైరెక్ట్ గా సంతోషపడతారు. ఎందుకంటే ఇది ముఖ్యమైన వాళ్ళ ప్రధాన ప్రతిపక్షం. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ప్రధాన ప్రతిపక్షం ఎవరంటే బీఆర్ఎస్. మరి బీఆర్ఎస్ పూర్తిగా బలహీన పడిపోతుంది అంటే సంతోషపడతారు కదా కాంగ్రెస్ అంటే వాళ్ళు. మధ్యలో ఇంకొకటి కూడా వచ్చిందండి, పార్టీని చీల్చి నేను వస్తాను, నాకు మంత్రి పదవులు కొన్ని కావాలని చెప్పేసి ఇటు బార్గెన్ చేసినట్టు ఒక టైంలో వార్తలు వచ్చాయి. అంటే అవి ఊహాగానాలా లేదంటే ఇప్పుడు పత్రికల్లో వచ్చిన వార్తలు అన్నీ నమ్మలేము. అంటే దాని మీద మీరు ఏమని? డిజిటల్ మీడియాలో ఎక్కువగా వచ్చినాయండి ఇవన్నీ కూడా, సోషల్ మీడియాలో ఎక్కువ వచ్చింది. నేను ఫాలో అయ్యాను దానికి సంబంధించి. అంటే సోషల్ మీడియాలో బలమైనటువంటి వాదన తీసుకొచ్చిన ముందుకు వచ్చింది. ఈ బలమైన వాదన తీసుకురావడంలో సహజంగా ఎట్లా ఉంది సోషల్ మీడియా, మీ మీద ఏదైనా నేను కంప్లైంట్ పెట్టాలంటే మీ గురించి పాజిటివ్ గా నేనే చెప్తా, ఆ పాజిటివ్ చెప్పిన దాన్ని ఆసరా చేసుకొని 100 నెగిటివ్లు ప్రచారం అంటే ఈ చేస్తాను. వార్త అయితే మెయిన్ స్ట్రీమ్ పత్రికలో కూడా వచ్చిందండి. చిన్నదండి వచ్చింది మెయిన్. దీని అంటే తర్వాత ఇవాళ ఫస్ట్ సోషల్ మీడియాకి ప్రధాన స్రవంతి పత్రికలకి తేడా లేదులేండి, అందరికి సెన్సేషన్ అమ్ముకోవటమే కదా. ఆ అది కరెక్ట్, మీరు చెప్పిన మాట నిజం దానికి సంబంధించి. సో దానికి చెప్పుకోవడానికి తప్ప ఎక్కడటువంటి శానిటీ ఉండేటువంటి మనకి సోర్సెస్ లేదు దానికి సంబంధించి అదే. ఏమాత్రం. ఎందుకంటే నిన్న వృధా కూడా ఆవిడ నాకు కేసీఆర్కి నేను వ్యతిరేకించను, కేసీఆర్ కూతురు నేను ఎట్లా వ్యతిరేకిస్తాను, దానికి సంబంధించి రాజకీయంగా పార్టీ పరంగా విభేదాలు ఉండొచ్చు కానీ నా తండ్రికి నేను ఎట్లా దూరంగా ఉంటాను ఇవన్నీ చెప్పుకొచ్చు వచ్చారు. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఓన్ చేసుకుంటుంది? ఆమె చేసుకోదు కదా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే గొప్ప వాళ్ళనే వదులుకోవడం సిద్ధపడింది కాంగ్రెస్ పార్టీ కొన్ని సందర్భాలు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళనే లాంటి వాళ్ళనే వదులుకుంది కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి ఎంత తొందరగా వీళ్ళని సమీకరించి కవితకి అనుకూలంగా మారుతుంది, ఆ చర్చలకు యాక్సెప్ట్ చేస్తారు అంటే నాకు నమ్మకం కలగట్లేదు. గతంలో కూడా మల్లికార్జున ఖర్గే అట్లానే సంబంధించి కర్ణాటకలో ఆయన డిప్యూటీ సీఎంని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిశారు, వాళ్ళ పార్టీని విలీనం చేస్తారు, దాంట్లో సంబంధించి ఎన్ని సరైనటువంటి కాదు, సాధ్యమయ్యే అంశాలు కాదు. అంటే ఎందుకు వస్తుందో అసలు తెలీదు. ఇప్పుడు కవిత వెంట అసలు బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు ప్రధానమైన నాయకులు ఎవరు రాలేదు. ఏదో చోటా మోటా నాయకులు వాళ్ళంతా ఏదో పేమెంట్ మీద వచ్చి పనిచేసే వాళ్ళే తప్ప ఆమెకి నిజంగా ఇప్పుడు ఆమె చెప్పడం కూడా వాళ్ళు నేను మళ్ళీ పార్టీ పెట్టి ఎన్నికల్లోకి వస్తాననే ఒక ఇండికేషన్ కూడా వాళ్ళు మాట్లాడిన దాంట్లో కనిపించింది. ఇప్పుడు నిజంగా ఆమెకు అంత సత్తా ఉందా? ఆమె వెనకమాల బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తారంటారా బలమైన నాయకులు ఎవరైనా? బలమైన నాయకులు లేరు ఆవిడ వెనకాల, కానీ ఆవిడ చెప్తున్న బలమైన వాదన ఉన్నది. ఇప్పుడు గమనించారు నాయకులు వెనక, ఆవిడ వెనకాల బలమైన నాయకులు ఎవరు రారు, కానీ బలమైన వాదనతో బయటకు వస్తుంది. కాబట్టి సామాన్య మానవుల్లో ఆవిడ పక్కన చేరే అవకాశం ఉన్నది. అంటే సింపతి కార్డు కాంగ్రెస్ పనిచేసే అవకాశం ఉందా? ఏమండి, సింపతి కార్డు పనిచేసే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా సింపతి కార్డు పనిచేస్తుంది. తెలియదు ఇప్పుడు బీఆర్ఎస్ లో కింద స్థాయిలో ఉన్న అసంతృప్తి వాదులంతా కూడా ఆవిడ పక్కన చేరుతారు. అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్ల అసంతృప్తి ఉన్న వాళ్ళు, బీఆర్ఎస్ కి ఓటు వేయటం ఇష్టం లేని వాళ్ళు ఈవిడ వైపు వచ్చే అవకాశం ఉంది. అదే. అంటే ఎంత ప్రభావితం ఆవిడ గెలిచేంత స్థితికి వస్తుందా లేదా అనేది ఇప్పుడు చెప్పలేం. ఆ స్థాయి ఉంటుందా, కానీ నష్టం చేసే అవకాశం మాత్రం బీఆర్ఎస్ కి ఇప్పుడు ఉన్న స్థితి కన్నా మరింత నష్టం చేసే మాత్రం స్థాయి మాత్రం ఆవిడ ఉంది. ఆవిడ విధానాలు ఉన్నాయి, ఆవిడ మాట్లాడుతున్న తీరు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ ని బలహీనపరిచేస్తుంది, దాంట్లో అనుమానమే లేదు. మనకు రేపు పొద్దునే రేపు ఉదాహరణ కనిపించబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో జరిగే స్థితి మనకు చాలా విషయాలు బీఆర్ఎస్ ఎంత బలహీనపడుతుందో తెలియబోతుంది మనకి. అదే. ఇంకా ఫైనల్గా ఒకటి అండి, ఇప్పుడు షర్మిల కూడా ఇప్పుడు ఇట్లాగే చీలి వచ్చి ఇప్పుడు ఆమె తెలంగాణలో పార్టీ పెట్టింది, పెద్ద ఎత్తున పాదయాత్ర చేసింది, ఇవన్నీ చేసినా సరే ఫెయిల్ అయింది. ఇప్పుడు ఆ అనుభవంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఏం పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు మీకు ఒక దశలో షర్మిల గారిని చూసుకున్నట్లయితే రెడ్డి సామాజిక వర్గం ఆవిడ చెంత చేరే ప్రయత్నం జరిగింది కొంత, కానీ కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీ అనే భావన మళ్ళీ కలిగించిన తర్వాత తెలంగాణ రెడ్లలో అప్పుడు ఆవిడకు దూరం అయ్యారు రెడ్డి సామాజిక వర్గం. మీరు కొంచెం సునిశ్చితంగా పరిశీలన చేస్తే మనకి ఈ విషయం అర్థమవుతుందని సంబంధించి. ఎప్పుడైతే టిఆర్ఎస్ బాగా గొప్పగా ఉంది, కాంగ్రెస్ పెద్దగా
ఆ, ప్రభావం చూపించలేకపోతున్న దిశలో షర్మిలను తీసుకొచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభావాన్ని ప్రాభవాన్ని ముందు పెట్టి షర్మిల ద్వారా రెడ్డి సామాజిక వర్గం మొత్తం ఒకటి కావాలని ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు కొంతమంది ఏం చేశారంటే, రెడ్డి సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ మీదే, రేపు తెలంగాణ మీదే అవుతుంది, కానీ ఇంకా మూడో వ్యక్తులు ఎవరు వస్తారు కాంగ్రెస్ పార్టీలో అని సముదాయించడం ద్వారా రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవడం ద్వారా మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అందుకోసం షర్మిల గారు వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే షర్మిల గారికి బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం కూడా వచ్చి ఎన్నికెళ్ళింది. ఈవిడికి అంత బలమైనటువంటి ఈవిడ వెలమ సామాజిక వర్గం. కేటీఆర్ ని అట్లనే ఆయన మేనల్లుడు హరీష్ రావు కాదని ఈవిడ దగ్గరికి ఉన్నదే గుప్పెడు మంది వెలమలు అక్కడ ఉన్నది. ఆ గుప్పెడు మంది వెలమల్లోనే వాళ్ళు చీలికి వచ్చేసి ఈవిడ పక్కన వస్తారని చెప్పేసి అనుకోవటం కరెక్ట్ అంటే కాదు. ఫైనల్ గా ఒక మాట చెప్పండి. రెండు కార్డులు ప్లే చేస్తుందండి తెలియదు. ఏంటంటే ఒకటేమో మహిళా రిజర్వేషన్ బిల్ కోసం నేను ప్రయత్నం చేశానని మహిళలను ఆకట్టుకోవడానికి ఒక ట్రై చేసింది. ఇంకొకటి ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు, బీసీలకు సంబంధించిన ఇష్యూస్లో కూడా అంటే వీళ్ళిద్దరి మద్దతు అసలు ఈమెకి లభించే అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటండి, బీసీలు మాత్రం ఖచ్చితంగా మద్దతు ఇవ్వరండి. ఎందుకంటే ఇవాళ వరకు బీసీలు కవితగా చూడట్ల, వెలమ సామాజిక వర్గంగా చూస్తారు. ఇవాళ బీసీలందరూ కూడా ప్రధానమైనటువంటి వ్యతిరేక ఎవరి పట్ల ఉన్నారు? వెలమ సామాజిక వర్గం పట్ల ఫస్ట్ వ్యతిరేకత ఉన్నారు బీసీ సామాజిక వర్గాలు. రెండు రెడ్డి సామాజిక వర్గం పట్ల వ్యతిరేకంగా. కాబట్టి కవితను వేరేగా చూడరు. ఎందుకంటే ఆవిడ కేసీఆర్ కూతురు, వెలమ సామాజిక వర్గం చెందినటువంటి నాయకురాలు ఆవిడ. కాబట్టి బీసీలు ఎవరు ఈవిడ ఎన్ని చెప్పినప్పటికీ కూడా అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఆవిడ అఖిలపక్షం ఏర్పాటు చేయమని అడగటం, రేవంత్ రెడ్డి సరిగా ప్రతిపాదనలు చేయలేదు, కేంద్ర ప్రభుత్వానికి సరిగా ప్రతిపాదనలు పంపలేదని చెప్పడం, అప్పుడు కూడా ఆవిడ పక్కన ఎవరు బీసీ నాయకులు కానీ బీసీలు కూడా మాట్లాడారు. ఆవిడ మాత్రం మాట్లాడారు తప్ప ఆవిడ పక్కన బలమైనటువంటి బీసీ వాళ్ళు కూడా ఎవరూ చేరలేదు. దానికి సంబంధించి ఆవిడ విశ్వసించలేదు అసలు ముందు దీనికి సంబంధించి. ఇప్పుడు మహిళలను ఏమైనా ఆకట్టుకోగలుగుతుందంటారు? అప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్ అని పోయి హడావుడి చేసింది. భారతదేశంలో మహిళలకు ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ ఆలోచన విధానం అంటూ ఏం లేదు సార్. వాళ్ళందరూ ప్రధానమైన రాజకీయ పార్టీల స్రవంతిలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా వర్గం బలంగా ఉంది. అట్లనే అన్ని కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి మహిళలు బలంగా ఉన్నారు. బీజేపీలో ఉన్నటువంటి మహిళలు బలంగా ఉన్నారు. వాళ్ళని కాదని మహిళలు ఎట్లా ఈవిడతో వస్తారు? ఈవిడకి ఏముందని చెప్పేసి వస్తారు? ఈవిడ ఏమి సాధించి పెట్టగలుగుతుంది దీనికి సంబంధించి, మహిళలకు సంబంధించి? అదే సో మరి భవిష్యత్తు ఏంటనేది అంతిమంగా ఒక వాక్యంలో చెప్పండి. భవిష్యత్తు అనేది మనం బీఆర్ఎస్ కి నష్టం చేయడానికి పనికొస్తుంది. కుటుంబ సభ్యుల మీద అసంతృప్తి వ్యక్తం చేయడానికి పనికొస్తుంది. ఏదైనా కొద్ది గొప్ప అసంతృప్తి వాదనని తన వైపు తిప్పుకోవడానికి పనికొస్తుంది. కానీ అధికారంలోకి వచ్చే స్థాయి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. బీఆర్ఎస్ కంటే గొప్ప వ్యక్తురాలే కాదు కదా, కూడా కేసీఆర్ కంటే గొప్పదాన్ని కాలేదు కదా. దానికి సంబంధించి ఆయన పార్టీకి ప్రాతినిధ్యం ఊహించి పార్టీని పక్కన ఉంటే కేసీఆర్ ని కాదని ఈవిడికి ఎట్లా ఇస్తారండి ఓటు? అసలు మనం ఎట్లా ఊహిస్తుంది దీనికి సంబంధించి? సో కాబట్టి ఇవన్నీ ఒక చిన్న అంశాలు అంతే. ఒక టీ కప్ లో తుఫాన్ లాంటి వ్యక్తి తప్ప ఈ పార్టీ ఏర్పాటు, ఆవిడ స్వభావం, ఆవిడ రాజకీయాలు కూడా ప్రధాన స్రవంతిలో రాజకీయాలు ప్రభావితం చేస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి బ్రహ్మ గారు.